నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు లైక్ మోనిక. ఈ వీడియోలో నేను మీతో లెఫ్ట్ ఓవర్ చపాతీతో నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా ట్యాప్ చేయండి, సో దట్ నేను ఫర్దర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. నేను నైట్ టైం చపాతీ తింటూ ఉంటానండి. సో ఆ చపాతీల్లో 2 చపాతీ ఉండిపోయాయి. సో ఇప్పుడు నేను దీన్ని నూడిల్స్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం చూస్తున్నారు కదండి వీడియోలో, ఇలా సన్నంగా చపాతీని కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో ఇక్కడ నాకు ఈజీగా ఉంటుందని నేను సిజర్తో కట్ చేస్తూ, చూసారు కదా, ఇలా సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ని తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు యాడ్ చేసుకోవాలి. సో కొంచెం క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ చపాతీని ఫ్రై చేసుకోవాలి. లేదు క్రిస్పీగా ఇష్టపడలేని వాళ్ళైతే సో మీ ఇష్టం అండి. సో మీకు ఎలా కావాలనుకుంటే అలా ఫ్రై చేసుకోవచ్చు. చపాతీలు ఎందులో ఫ్రై చేసుకున్నానో సేమ్ అదే ప్యాన్లో ఒక గుడ్డుని పగలగొట్టి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 చపాతీ తీసుకున్నాను కాబట్టి ఒక ఎగ్నే యాడ్ చేస్తున్నానండి. సో క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో పెద్ద పెద్ద ముక్కలు కావాలనుకుంటే 2 నిమిషాలు అలా వదిలేసి అప్పుడు తర్వాత కలుపుకుంటే, చూస్తున్నారు కదా, సో ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా వస్తాయి. ఇలా ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 కప్ క్యాబేజీని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలా సన్నంగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సో అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు మీ పిల్లలైతే. సో ఇప్పుడు 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 1/2 స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఎక్కువ సాసెస్ యాడ్ చేయకండి, జస్ట్ తక్కువ క్వాంటిటీ అయితే చాలా బాగా వస్తుంది. 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఫేవరెట్ డిష్ నూడిల్స్ కదండి. సో ఎప్పుడు నూడిల్స్ తింటూ ఉంటే హెల్త్ ఎలా ఉంటుందో అని కొంచెం భయం వేస్తుంది కదా. సో ఇలా హెల్తీగా చపాతీతోనే నూడిల్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ నూడిల్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నూడిల్స్నే మరిపించే లెఫ్ట్ ఓవర్ చపాతీతో ఎగ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.